కానీ అయితేనేమి, సోమనాథ దేవస్థానం అయితేనేమి, మధుర దేవాలయం అయితేనేమి, కాశీ దేవాలయం అయితేనేమి, అన్నింటినీ కూడా ఆక్రమించుకొని ధ్వంసం చేసి ఉండే గుళ్ళపైనే వాళ్ళ యొక్క గుమ్మటాలు కట్టడం జరిగినది. కానీ ఇన్నాళ్ళకు మన వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చి కూడా మన యొక్క ముఖ్యమైన ప్రదేశాలు, ముఖ్యమైన దేవాలయాలు ఇవి సాధించుకోవాలని మనం విశ్వ హిందూ పరిషత్ అయితే హిందూ ధార్మిక సంస్థలు అయితే ముందుకు పోతున్నాయి. ఈ యొక్క అయోధ్య విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో మనమందరం కూడా అయోధ్యని నిర్మించుకునేదానికి ప్రతి ఒక్కరూ కూడా నిధి సమర్పణ చేశాం. నిధి సమర్పణ అంటే 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, దానిపైన ఎంతైనా కానీ వాళ్ళ శక్తి బట్టి చేశాం. అవన్నీ కూడా మనం ఎందుకు చేశామంటే మనం కూడా గుడిలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంది. దాన్ని ఏమంటారండి? అది వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. బిర్లా టెంపుల్ అంటారు. బిర్లా వాళ్ళు కట్టించినారు. అది బిర్లా టెంపుల్ అంటారు కానీ మనం ఈ టెంపుల్ అంటారు కదా. అట్లా ఏమీ రాకూడదని ప్రతి ఒక్క హిందూ యొక్క సహకారం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగితే ఏమిస్తేది కనీసం ఒక వీటిక వాల్యూ 10 రూపాయలు అనే ఉద్దేశంతో అందరూ కూడా అన్ని ధార్మిక సంస్థలతో కలుపుకొని మనము 1500 కోట్లు అంటే 5000 కోట్లు వచ్చింది. 500 అంటే 5000 కోట్లు. ఇంకా 300 400 రాష్ట్రం వద్దు స్వామి నింపేయినారు. మనం అంత బాగా మనకు హిందూ సమాజం ఉంది. కానీ మనము పోవాలా, అడగాల, చేయాలా. వాళ్ళంతా అడిగి చేసిన దాన్ని బట్టే ఆ యొక్క నిధి మనకు చేకూరింది. లేదు మనం గుమ్మన మౌనం అంటే వచ్చేది కాదు. రాముడు అంటే, సీత అంటే మన హిందువులందరికీ కూడా దేవాలయాలు అంటే చాలా మంచి అభిప్రాయం. కానీ ముందు పడాలంటే మనమే ముందు పడాలా. ఈ యొక్క తంబలపల్లి మండలంలో స్వామి చెప్తాడు, నేను నా దండోరు కూడా వేయించాడు అని చెప్తున్నారు. ఒక్క పిలిస్తే కనీసం 500 మంది ఇక్కడ ఉండింటే మనకు బలం ఉండేది. కానీ 500 మందికి ఎట్టుంటుందంటే ఏమో లే, వయసు అయిన పోతాను మనకి ఎందుకులే అనే ఒక నిర్లక్ష్యం. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే మనమందరం కూడా ధార్మిక సంస్థలుగా ఏర్పడి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అయితే సంఘ పరివారం అయితే స్థాపన చేశారు. గురూజీ కానీ, డాక్టర్జీ కానీ ఇట్లా మనలో ఎంతసేపటికి సర్వేజన సుఖినో భవంతుని ఉద్దేశంతో మనం అందరూ సమానం అని మనము అందరూ సమానం, అందులో మనం ఉండాలని ఎక్కడైనా కూడా రాస్తుంటారు మనం. కానీ విధర్మీయులు అందరూ సమానము అన్నారు. వాళ్ళకు అది భావం లేదు. మాదే 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 అని వాళ్ళ యొక్క భగవంతున్నే తలుచుకుంటూ ఉంటారు. కానీ మనము అందరూ సమానము. మన ఇంటి పక్కడు ఒక చర్చి పోయినాడు అనుకోండి, ఆ పోనీలు వాళ్ళ కర్మ వండి వాళ్ళ బాధ వండి అని అంటాం. కానీ అది అట్లా చేస్తే మనకు ఒక హిందూ పైన ఒక హిందూ విరోధి ఏర్పడతాడు. ఇంతకుముందుకు మన రాముల వారి ప్రసాదం కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదం కానీ తినేవాళ్ళు ఇప్పుడు తీసుకోలేదంటే కారణం చెప్పండి. వాళ్ళని ఆ మాదిరి డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశము వాళ్ళు మతం మారితే మనకేం సమస్య లేదు. ఇప్పుడు 3 దేవతలు ఉన్నారు. ఒక జీసస్ కానీ, ఒక అల్లాని కానీ ముక్కినంత మాత్రం మనకేం పోయేది లేదు, మనకేమి నష్టం లేదు. కానీ మతం మారుస్తూ ఉన్నారు, అది నష్టం. మనలో నుంచి విడవెత్తుతున్నారు, మన సాంప్రదాయాల నుంచి దూరం చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఆదివారము కూడా ఇన్ని పనులు ఉన్నా కూడా వదిలేసి వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలకు వెళ్తారు. కానీ మనము కనీసం వారానికి ఒక రోజు సాయంత్రం గుడిలోకి వచ్చి అర్చన చేయించుకొని సత్సంగం చేస్తామన్నా లేదు. ఒకవేళ చేసినా కూడా ఏజ్ బార్ 60 ఏళ్ళ పైన మాత్రమే వస్తారు. కానీ యువకులు కానీ, పిల్లలు కానీ ఎవరు రావట్లేదు. అదే వాళ్ళు విధర్మంలో చూసుకోనండి, చిన్న పిల్లల కాడి నుంచి పయనమై వెళ్తారు. వాళ్ళు సంస్కారం నేర్పుతూ ఉన్నారు చిన్నప్పటి నుంచి, వాళ్ళ యొక్క ఆచారాలు నేర్పుతూ ఉన్నారు. కానీ మనలో లేదు. మనకి ఎంతసేపు మా ఊరు ట్యూషన్ పోతే మంచి మార్కులు వస్తాయి, అట్లనే రూట్లోనే పోతాను. కానీ సంస్కారం నేర్పడం లే. మనం సంస్కారం నేర్పాలి. విద్యతో పాటు తల్లిదండ్రులకు సంస్కారం నేర్పాలి.
ఏడుకొండల్ని మునుపటి గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అనే జీవో తెచ్చారు. ఆయన ఎందుకు తెచ్చారో మనకి మీకే తెలిసి ఉంటుంది అందరికీ. అప్పుడు మన హిందూ సంఘాలన్నీ కలిసి ధర్నా చేసి 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి తిరిగి మళ్ళీ మనం సాధించాం. ఎందువల్ల సాధించాం? మనమంతా కలిసి కట్టుగా ఉండడం కారణం వల్ల. తమిళనాడులో రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి భారత చూపండి, అది నీకు దాన్ని కూడా కూల్చేయాలని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ కానీ స్టాలిన్ కానీ అప్పుడు ప్రయత్నం చేస్తే పెద్ద ఉద్యమం, దేశమంతా ఉద్యమం చేసి దాన్ని కూడా మనం నిలుపుదల చేయడం జరిగింది. కావున అవి మన చిహ్నాలు. మనకు ఆ రోజు లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళేదానికి వానరులు చేసినటువంటి బాట. దాన్ని ఈరోజు చెదరగొట్టేస్తే మనకు ఎట్లా అట్లా ఉన్నటువంటి సెక్యులర్ అనే పదాలు బాగా వాడుతున్నారు. మన కాడికి వచ్చేటప్పుడే సెక్యులర్, మళ్ళీ వాళ్ళ కాడికి మాత్రం మామూలు చేస్తున్నారు. మీరు దాన్ని గమనించుకొని ఎవరైతే మన హిందువులకు, ఎవరైతే మన హిందూ జాతికి, మన హిందూ ధర్మానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళనే కూడా మనం ఎన్నుకోవాలి. ఎదురుమేళ్ళని ఎన్నుకోకూడదు. ఎదురుమేళ్ళని ఎన్నుకుంటే కనీసం ఒక టీ అనే అక్షరం పెట్టుకొని ఇంటి మీద పెట్టుకునే వాళ్ళకి గౌరవ వేతనం 5,000 ఇస్తున్నాడు. పాస్టర్ని స్వామీజీలు ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. సార్ మీకు 20 ఏళ్ళ నుంచి ఒక్కడే కుటుంబం చేసేవానికి 5,000 ఇస్తున్నారు. మన స్వామీజీలు ఇన్ని ఏళ్ళ నుంచి ఇన్ని గుళ్ళు ఉన్నాయి మనకి, ఈ 10 గుళ్ళలో ఒకరికో ఇద్దరికి ఇస్తున్నారు తప్పితే మన 50 గుళ్ళు లేదు. అట్లున్నది మన పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా అది ప్రైవేట్ కదా స్వామి, పురాతనమైన గుళ్ళు. ఇది కూడా ప్రైవేట్ కాబట్టి స్వామికి ఈ మధ్య ఇస్తున్నారు. ముందు నుంచి పురాతనమైన గుళ్ళన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాలి. మనకు మనమే సంరక్షించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారనేది ఏం లేదు. తర్వాత మన బిడ్డల్ని ఇంకో విధంగా విధరమేలంటే క్రిస్టియన్ అమారు చేస్తుంటే ముస్లిం అనేవాడు ఇంకో పని చేస్తున్నారు. లవ్ జిహాద్ అనే పేరుతో మన హిందూ అమ్మాయిల్ని వాళ్ళని ట్రాప్లో పడేస్తున్నారు. వాళ్ళకి మన హిందూ అమ్మాయిలు టార్గెట్ పెట్టుకున్నారు. అట్లా చేసేదానికి వానికి బండి, వానికి ఖర్చులకు అక్కడటువంటి మదర్సాల నుంచి ఇస్తారనమాట, బయట దేశం నుంచి పట్లు. వాడు ఏం చేయడు, మన హిందూ అమ్మాయిల్ని నమ్మించడం, మోసగించడం అంతే. మన మాతృమూర్తులందరినీ కూడా ఒక యంత్రం మాదిరి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాతృమూర్తి మన ఒక అమ్మాయి మన నుంచి బయట పోతే మనకు సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళని 3, 4, 5 మంది గంట ఆడారు. మనం 1 సార్లు 2 సార్లు నుంచి మనం తగ్గిపోతాము. మనం రాను విలాసమైన ఇల్లు కట్టుకుంటున్నాం, ధనం సంపాదిస్తున్నాం. వాళ్ళు మన ఇళ్ళలోకి వస్తున్నారు, పని చేస్తున్నారు. లాస్ట్కు వాళ్ళ చేతుల్లోనే మనం ఇది కావాల్సి వస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా మన హిందూ ధర్మం కోసం ఇలాంటి సమావేశాలు ఎవరైనా చెప్పినా కూడా మీరు సమయం దాన్ని కేటాయించి మన హిందూ ధర్మం కోసం పాటుపడే యొక్క సంస్థల కోసం మీరు కూడా, మనకంటే సపరేట్గా ఏం ఫండ్స్ రావు, మన స్వయంగా అంటే ఒక వేరే ఉదాహరణ అనుకుంటాను. ఒక పార్టీకి వెళ్తే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక మద్యం సీసా, అమ్మగారికి ఆ రోజు కూలి, రాను పోను ట్రావెల్ ఇవన్నీ ఇస్తే మన వాళ్ళు వందల మంది వెళ్ళేస్తారు. నిజమా? దాని అధర్మానికి వాడు ఏం చెప్పినా వినేసి వస్తూ ఉంటాం. అదే ధార్మిక కార్యక్రమానికి ఇలాంటి స్వాములు, ఇలాంటి పెద్దవాళ్ళు 2 మాటలు మంచి మాటలు చెప్తారు, మన పిల్లల గురించి చెప్తారు, మన ధర్మం గురించి చెప్తారంటే వాళ్ళకి ఏం చదివి అదే మన నిర్లక్ష్యం. అట్లా కాకుండా మనం అందరం కూడా కలిసి కట్టుగా బయట నుంచి వచ్చి చేసేది ఏమీ లేదు. ఫస్ట్ మన ఊరు, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం కింద నుంచినే పోవాలా. ఇది విధరమేడు ఈ మధ్యకాలంలో మన అన్న వాళ్ళ ఊళ్ళో కూడా ప్రచారం వచ్చారు. ఏమంటే మొహమాటం లేకుండా వస్తారు మన ఇంటికి ఒక కరపత్రం ఇస్తారు. అప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు? కరపత్రం తీసుకొని మేము ఆదివారం వచ్చి బిర్యానీ తినిపోతామంటారా? చెప్పండి. మీరేం చెప్పాలంటే కరపత్రం ఇచ్చినప్పుడు
మన ఇంటికి ఎవరు వస్తారో మీరు గర్భచిత్రం ఇచ్చినారు బాగానే ఉంది, మేము కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ పెడతాం, మాకు ఆనవాయితీ సో గుడి పెట్టామని చెప్పండి. మీ దగ్గరకు రారు, మీ ఇంటికి రారు, మీ ఆనవాతి ఇది, మా ఆనవాతి ఇది అని చెప్పండి. విరుగుడు అదే. మీరు మళ్ళీ ఏం చెప్పినా వాళ్ళు వినరు. మీరు గర్భపత్రం ఇచ్చినారు, సంతోషం, నేను తీసుకుంటాను, మా ఇంటికి వచ్చినా బొట్టు పెడతాం, అంతే. రెండే మాట. ఎందుకంటే కరపత్రం ఇచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు బొట్టు పెట్టినప్పుడు వాడు పెట్టుకోవాలి కదా, అది మీరు అడగాల, క్వశ్చన్ చేయాలా. మీకు అదే ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏమంటే ఎవరైనా కానీ మన హిందువుల్లో ఆరోగ్యం సరిలేని వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాల్సిందిగా ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఒక జ్వరం వస్తే 3-4 రోజులు టైం ఉంటుంది, తర్వాత రికవర్ అయిపోతుంది, మన శరీరము సహకరించి మళ్ళీ రికవర్ చేసుకుంటుంది. వాడు అది నమ్మేసి నాకు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నాకు రెడీ అయిపోయిందంటే వాడు ఇటు తిరుక్కుంటాడు, మనం ఆపోజిట్ అయిపోతాం, మనకు ఆపోజిట్ అయిపోతాం. ఇన్నేళ్ళ నుంచి నేను రాముడు తెలుస్తా అంటే లక్ష్మీనరసింహ స్వామి తెలుస్తానికి నాకు కుదరలేదు, నేను అట్టపోతాను అంటాడు. కాబట్టి అవంతా బోటకం. అవన్నీ మీరు కూడా మన నుంచి పోయేవాళ్ళు కదా, మీకు తెలుసో తిరిగిపోయినారా, మళ్ళీ రాండి, మీకు మళ్ళీ యజ్ఞం పెట్టి మా దాంట్లోకి తీసుకుంటాము, మా ధర్మంలోకి తీసుకుంటాము చెప్పాలి. మేము 1-2 సార్లు చెప్తే ఒక 100 మందికి 10 మంది మనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీరు తిరుమలకు పోయి గుండు కొట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వస్తారో ఎంత పుణ్యం కలుగుతుందో, ఈ యొక్క మతం మార్పిన వాడిని తిరిగి మళ్ళా స్వధర్మంలోకి తీసుకొని వస్తే అంతే పుణ్యం వస్తుందంట మన స్వామీజీలో. అదేంటి మీరందరూ కూడా ఈ విధంగా చేస్తారని. జై శ్రీరామ్.